శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చినా, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి దశమ రాశ్యాధిపతి గురు మీనరాశి నుంచి పంచమ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించడం, అది గురువుకి ఉచ్చస్థితి. అంటే ఒక గ్రహానికి స్వక్షేత్రం, మూల త్రికోణం, అలాగే ఉచ్చ 3 విధాలుగా ఉంటుంది. అందులో ఉచ్చలో ఉన్నప్పుడు విశేషమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అది మూల త్రికోణం అన్నది తను యాక్చువల్గా ఉన్నటువంటి స్థితి కన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఫలితాన్ని, అధికారాన్ని కలిగి ఉంటుంది. స్వక్షేత్రం అయినప్పుడు చాలా సింపుల్గా, హ్యాపీగా తన ఒరిజినాలిటీగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మీనరాశి వారికి గురు అధిపతి, అందువల్ల గురువు ఏ స్థానంలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ గ్రహంతో చూడబడుతున్నాడు, ఇవన్నీ కూడా ఈ మీనరాశి వారి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ మీనరాశి వారు జన్మమందే శని భగవానుడు ఉండటం వల్ల ఈ జన్మశని ప్రభావంతో అటు విద్యార్థులు, వ్యాపారస్తులు, సంస్కారవంతులు, అలాగే మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎప్పుడైతే రాశ్యాధిపతి గురువు ఉచ్చస్థితిలోకి వెళ్ళాడో ఆటోమేటిక్గా రాశి యొక్క పవర్ పెరుగుతూ ఉంటుంది. అంటే శని యొక్క శక్తిని ఎదుర్కొనే శక్తి మరి మీనరాశి వారికి రావడం, వారు ఏవైతే బలహీనతల నుంచి ప్రస్తుతం ఉన్నారో ఆ బలహీనతల నుంచి బయటపడి వారిలో ఉన్నటువంటి సహజమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మరి శని వాళ్ళని ఏమీ చేయలేకుండా వారికి ఇంకా ఉపయోగపడే విధంగా పనిచేస్తాడు. అంటే ఒక విధంగా మీనరాశి వారికి కొద్ది రోజుల పాటు, అంటే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు 153 రోజుల పాటు ఈ జన్మశని ప్రభావం నుంచి బయటపడడం జరుగుతుంది. అది 100% మీరు ఒకసారి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు పరిశీలించుకోండి. వారు వ్యక్తిగతంగా వారి నడవడికలో కానీ, విద్యార్థులు వారి యొక్క విద్యలో కానీ ఎటువంటి మార్పు వస్తుందో అన్నది మీరు గమనించగలరు. అంటే దీనికి ఎవరో ఒక గొప్ప వ్యక్తి మిమ్మల్ని సంస్కరించే ప్రయత్నం చేయడం కానీ, సహకరించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఊరికే ఇది ఆటోమేటిక్గా జరగదు కదా. ఈ విధంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి, బలహీనతల నుంచి బయటపడతారు. విద్యార్థులు ముఖ్యంగా వారికి మంచి స్థితి, స్థాయి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా దశమ స్థానం యొక్క బలం కూడా పెరుగుతుంది. అంటే ఉద్యోగ విషయాలు,
అలాగే ఉద్యోగ కారకుడు వృత్తి కారకుడు శని రాశి అందుండి ఆ శని మీద గురువు యొక్క దృష్టి పడుతుంది. ఆ గురువు దృష్టి పడడం వల్ల అంటే మీరు ఇప్పటిదాకా ఖాళీగా ఉన్నవాడు ఏదో పెద్ద ఉద్యోగం వస్తే చేద్దామని అనుకున్నవాడు సడన్గా తన ఆలోచన మార్చుకొని ఏదో ఒక ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి దశమ స్థానం కూడా సహకరించడం వల్ల బ్యాంకింగ్ కానీ, ఆధ్యాత్మిక రంగం కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్స్ కానీ ఏదన్నా మొత్తం మీద మీకు ఉద్యోగంలో ఒక మంచి ప్రశాంతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల మీరు ఉద్యోగపరంగా స్థిరపడడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకుంటారో ఆదాయం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది, అనవసర ఖర్చులు తగ్గుతాయి. చక్కగా మీరు ఏ స్థాయిలో ఉన్నా, విద్యార్థి స్థాయిలో ఉన్నా, భర్త హోదాలో ఉన్నా, కొడుకు హోదాలో ఉన్నా, తండ్రి హోదాలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా మీ స్థాయికి తగ్గ గౌరవం మీకు లభిస్తుంది. జీవితంలో మీకు ఒక తృప్తి కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం మరి ఈ గురువు అటు భాగ్యస్థానాన్ని కూడా వీక్షించడం వల్ల విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, తండ్రి గారి యొక్క సహకారం లభిస్తుంది, గురువుల యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీనరాశి వారికి ఇది గొప్ప అదృష్టం. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ, వ్యయం కానీ ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాసుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాసుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క జీవితంలో అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి, అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి లోహమూర్తిగా, తామ్రమూర్తిగా, రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మనం వీడియో చేద్దాం. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాశుల వారికి సంతాన లాభం కలుగుతుంది,
కొన్ని రాసుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాసుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు, తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే అది దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్నా చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు, అవి గణపతికి సమర్పించవలసి ఉంటుంది. అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంటుంది. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా, సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.